అయ్యో అన్నందుకే 6 నెలల శని పట్టుకున్నట్టు అయింది కదా సానియా మిర్జా కథ. రంజాన్ పవిత్రతను దెబ్బతీసేటట్టే సానియా మెదులుతున్నది. సినిమాలతో తిరుగుడేంది, ఏడికి పడతాడికి హీరోయిన్లను ఎంబడేసుకొని వచ్చుడేందని అలా మత పెద్దలు సానియా మిర్జా మీద గర్రు గుర్రుమంటురట. అయ్యో, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాకు బ్యాడ్ టైమే నడుస్తున్నట్టున్నది. ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, గుడ్డి మల్కాపూర్లు ఉన్న ఓ ఫంక్షన్ హాల్ల బట్టలు, బూట్లు, గిన్నెలు, గిలాసాలు అమ్మేటోళ్ళు దావత్ ఏ రంజాన్ పేరుతోటి ఎగ్జిబిషన్ పెట్టిర్రు. దానికి చీఫ్ గెస్ట్ గా హిందీ సినిమాల హీరోయిన్ రవీనా టండన్ వచ్చింది. ఇక అదే కార్యానికి సానియా మిర్జాను కూడా పిలిచిరు ఎగ్జిబిషన్ వాళ్ళు. చెల్లె ఆనం మిర్జా తోటి కలిసి ఆ ఎగ్జిబిషన్ కు పోయింది సానియా. మళ్ళా అదే ఎగ్జిబిషన్ కు బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూక్ ను కూడా పిలిచిండ్రు. ఇక మున్పోసారి ఆ మునావర్ హైదరాబాద్ కు వచ్చినప్పుడే పెద్ద జగడం పుట్టింది. బీజేపీలు అనరాని మాటలు అన్నారు. మళ్ళా అసొంటోన్ని ఎందుకు పిలిపించిండ్రు? గసొంట ఆయన వచ్చిన జాగలకు సానియా మిర్జా పోయే అక్కరేమున్నది? మళ్ళా రంజాన్ లా సినిమాలతోటి కలిసి తిరుగుడైందని హైదరాబాద్ లో ఉన్న మత పెద్దలు సానియా మిర్జా మీద గరమైతుండ్రు. అసలు ఆ మునావర్ చేయబట్టే కదా ప్రవక్త మీద ఒట్టొట్టిగా బీజేపీలు నోరు వారేసుకున్నారు. దాన ధర్మాలు చేసే రంజాన్ మాసంలా పైసల కోసం అడ్డమైన జాగల గెస్ట్లకు పోయి మత గౌరవాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని మండిపడుతున్నారట. మరి ఈ ముచ్చట మీద సానియా మిర్జా అయితే ఇంకేం మాట్లాడలేదు. కాకుంటే ఎవ్వలేం చేసినా మత పెద్దలకు చెప్పి చేయాలే కావచ్చు. భారతదేశంలో చట్టబద్ధంగా ఎవ్వరికి నచ్చిన పనాలు చేసుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. నడిమిట్ల ఈ లొల్లేందని సంగతెరికైన నెటిజన్లు మండిపడుతుర్రు. కోత్వాల్ కో చోర్ ఉల్టా డాంటే అన్నాడట. అంటే దొంగోడే దొంగ దొంగ అని అరిచినట్టున్నది కథ చూస్తుంటే. కాంగ్రెస్ గెలవంగానే ప్రగతి భవన్ కాడ బారికేడ్లను టక్కర్ చేసుకుంటూ పోయిండు ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ యాదుకున్నాడా. పోలీసోళ్ళు కేసు పెట్టంగానే కారు నడిపింది నేను కాదు నా డ్రైవర్ అని ఓ అమాయకుని మీద కేసు రాపిచ్చారు. అట్లా దొంగలకు సర్ది కొట్టి దొంగ కేసు రాసినందుకు పంజగుట్ట పోలీసోళ్ళంతా ట్రాన్స్ఫర్ అయ్యిండ్రు. ఇంకొంతమంది సస్పెండ్ అయ్యిండ్రు. ఈ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ మంచిగా బిజినెస్ క్లాస్ విమానంలా దుబాయ్ ఎక్కేసిండు. ఇప్పుడు అదే మోతవారి ఏమంటుండో తెలుసా? పైసలు పలుకుబడుంటే తిమ్మిని కూడా బమ్మిని ఎట్లా చేయొచ్చో ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను చూస్తుంటే తెలుస్తుంది. కొడుకును కాపాడేతందుకు సార్ సంపాదించిందంతా హారతి కర్పూరం లెక్కనే అయ్యేటట్టున్నది కదా. ఇదివరకే ఓసారి కార్ టక్కర్ చేసి ఒకరు జీవి తీసిండన్న ఆరోపణలున్నాయి. ఆ కేసుకెళ్లి కూడా కార్ నడిపింది నా కొడుకు కాదు ఇంకొకడని షకీల్ అప్పుడు అధికార పార్టీలుండి కొడుకును బయట పడేసిండన్న టాకు ఇప్పటికి ఇంకా ఉన్నది. అదట్లుండగానే కార్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోయిందన్న కోపంతో ప్రగతి భవన్ ముంగటున్న బారికేడ్లను గుద్దుకుంటూ పోయి షకీల్ కొడుకు రాహిల్. అప్పుడు పంజాగుట్ట పోలీసోళ్లతోటి రాయబేరం నడిపి కొడుకు నా కేసులకెళ్లి తప్పించి వేరేటైన మీద ఆ కేసు రాసిండ్రు పంజాగుట్ట పోలీసోళ్ళు. ఆ సంగతి బయటపడ్డాక వాళ్ళందరినీ సస్పెండ్ చేసిండ్రు పెద్ద పోలీసులు. ఈ లోపల కొడుకును దుబాయ్ పంపించిండు. ఇక ఆడికెళ్లే బెయిల్ కోసం దండలాడుతుర్రు. ఇవాళ కూడా మళ్ళోసారి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. అసలు ప్రగతి భవన్ ముంగట బారికేట్లు పెట్టుడే తప్పు. పెట్టినాక ఆడ ఏం సిగ్నల్ పెట్టలేదు. అందుకే నాకు రాత్రి పూట కనబడకుండా పోయి గుద్దినా. అంతేగాని కావాలని గుద్దలేదు. కాబట్టి ఆడ బారికేడ్లు పెట్టినందుకు పోలీసోళ్ళదే తప్పు. అంచేత అర్జెంటుగా వాళ్ళందరి మీద కేసు పెట్టి అమాయకుడైన నాకు బెయిల్ ఇప్పించగలరని ప్రార్థన అనుకుంటా హైకోర్టులో పిటిషన్ వేసిండు రాహిల్. చెప్పేటోళ్లకు ఇనేటోళ్లు లోకువా అంటే గిదేనేమో. ఇంకా నయ్యం అసలు ప్రగతి భవన్ ముంగట రోడ్ ఎందుకు వేసిండ్రు? ఆడ రోడ్డు ఉండే పట్టుకే నేను అట్లకెళ్లి పోవాల్సి వచ్చింది అని కూడా అన్నా అనేటోడు. ఇక ఈ ముచ్చట బయట తెలిసే వరకు పైసలున్న బల్పు మదం తోటి కళ్ళు నెత్తికెక్కితే ఏదన్నా గిట్లనే కనబడుతుంది అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలా.